అందరికి ప్రైజ్లో అండి. కరుణాసాగర్ యేసయ్య కనుపాపగా నన్ను కాచితివనే పాట పాడుకుంటూ దేవుని నామని ఘనపరుచుకున్నాను. స్తోత్రం. కరుణాసాగర యేసయ్య కనుపాపగనను కాచితివి, ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. కరుణాసాగర యేసయ్య కనుపాపగనను కాచితివి. మరణపు లోయలో నాకు అభయమిచ్చి తండ్రి సజీవుడుగా దిగులు చందగా అభయము నొందితే నేను చూచే, మరణపు లోయలు దిగులు చందగా అభయము నొందితే నేను చూచే, దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపితివి. దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపితివి. కరుణాసాగర యేసయ్య కనుపాపగనను కాచితివి. అయ్యో యోగ్యత లేని పాత్రలు అటువంటి నీ ప్రేమతో నింపిన సాక్షిగా వాడుకున్నందుకు తండ్రి నీకు వేలాది స్థితిలో స్తోత్రము నాయన. పాత్రను శాశ్వత ప్రేమతో నింపుతివి. యోగ్యత లేని పాత్రను
శాశ్వత ప్రేమతో నింపుతివి ఒదిగితిని కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో ఒదిగితిని కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో కరుణా సాగర యేసయ్యా కను పాపగలను కాచితివి అక్షయ స్వాస్యము నే పొందుటకు సర్వసత్యములో నడిపితివి అక్షయ స్వాస్యము నే పొందుటకు సర్వసత్యములో నడిపితివి సంపూర్ణ జ్యేష్ఠులతో ప్రేమనగైలో చేర్చుమయా సంపూర్ణ పరచి జ్యేష్ఠులతో ప్రేమనగైలో చేర్చుమయా కరుణా సాగర యేసయ్యా కను పాపగలను కాచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి కరుణా సాగర యేసయ్యా కను పాపగలను కాచితివి హల్లెలూయా
జీవమా నా జీవమా. మన మనస్సులలో ఉన్న చేదులాంటి నిరాశలకు తీయనైన తన జీవాన్ని మనకు ఇచ్చే గనుడు మన యేసయ్య. మనసులో అతరంగాలివి మరుమల్లెల విరగాజుల పరిమళాలివి. నా మనసులో అతరంగాలివి మరుమల్లెల విరగాజుల పరిమళాలివి. మనసంతా నీవే నా జీవమా, నా బ్రతుకంతా నీకు నా జీవమా. మనసంతా నీవే నా జీవమా, నా బ్రతుకంతా నీకే నా జీవమా. మనసులో అకరంగాలివి మరుమల్లెల విరగాజుల పరిమళాలివి. నా మనసులో అకరంగాలివి. పోయిన నా బ్రతుకులో చింత తేనెకున్న తీయనైనా మూడు మారిపోయిన నా బ్రతుకులో చింత తేనెకున్న తీయనైనా. మాటలు ఇచ్చి నన్ను మనసుగా చేసి, నీ మాటలు ఇచ్చి నన్ను మనసుగా చేసి మనసంతా నిండినవయ్యా. నా బ్రతుకంతా నీకు వేనయ్యా. మనసులో అకరంగాలివి మరుమల్లెల విరగాజుల పరిమళాలివి. నా మనసులో అకరంగాలివి. తోడులేని నా ఒంటరి పయనంలో కంటి పాప కన్న నిర్ణయైనా. ఈ స్నేహం పంచి నన్ను బ్రతికించి, ఈ స్నేహం పంచి నన్ను బ్రతికించి బ్రతుకంతా మార్చినవయ్యా. నా బ్రతుకంతా నీకు వేనయ్యా. మనసులో అకరంగాలివి మరుమల్లెల విరగాజుల పరిమళాలివి. నా మనసులో అకరంగాలివి
మరుమల్లెల విరజాజుల పరిమళానికి మన సొంతం నా బతుకంతాను ఏమయ్యా మన సొంత నీవే నా జీవమా నా బతుకంతా నీకు నా జీవమా మనసులు అకరంగానిది మరుమల్లెల విరజాజుల పరిమళానికి నా మనసులు అకరంగానిది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. కొన్ని పాటలు పాడుకుంటూ మంగళవారం మమ్మల్ని ఇలా ఒక్కొక్కరి గృహాల్లో కూడా మేము ప్రేయర్ పెట్టుకుంటాం. నేను ఎంతో ఆనందంగా మా వాళ్ళందరికీ చెప్పాను, వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు. ఒక మంగళవారం నేను అందరినీ అక్కడ కూడుకుని నాకు ఫేవర్ అయినప్పటికీ కూడా నా ఆశ పైన చర్చిలో జరుగుతూనే ఉంటాయి మీటింగ్స్, కానీ నేను కింద గృహంలో కూడా పెట్టుకోవాలని నేను ఆశపడినప్పుడు ఆ ఆశను కూడా దేవుడు తీర్చాడండి. అంత నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. చెప్పబడిన సాక్ష్యం నిమిత్తం మనీ సిస్టర్ గారు వచ్చి ప్రేయర్ చేస్తారు. నాయన సిస్టర్ గారు ఆరోగ్యం గురించి కూడా ప్రేయర్ చేస్తారు. స్తోత్రం స్తోత్రం తండ్రి నైనా స్తోత్రం ప్రభానైనా తండ్రి గడిచిన విశ్రాంతి నుంచి ప్రభానైనా ఇదిగో తండ్రి నైనా ఈ విశ్రాంతి గురించి కూడా ప్రభాని రెక్కల సాధన భద్రపరిచి మరుగుపరిచి అయా మమ్మల్ని ఈ రీతిగా తండ్రి నైనా ఇదిగో తండ్రి నేను కూడుకుంటాకి తండ్రి ఇంత ధన్యత ఇచ్చి ఉన్నావు తండ్రి, నీకేమి ఇచ్చిన మారునాలు తిరిగి నీకేమి ఇవ్వలేను తండ్రి. ఇదిగో తండ్రి రాజా సిస్టర్ చెప్పే సాక్ష్యం గురించి తండ్రి ఇదిగో రాజా ఎంతగానో ప్రభా వాళ్ళ పట్ల కూడా ప్రభా ఎంతగానో మేలు చేశారు ప్రభా. నేను అయ్యా నీకేమి ఇచ్చిన మారునాలు తిరిగి నీకేమి ఇవ్వలేను తండ్రి. మీరు పరిశుద్ధుడు తండ్రి, మీరు గొప్ప మంత్రుడు తండ్రి, అద్భుత కార్యాలు చేసేవి తండ్రి, ఆశ్చర్యపరుడు ప్రభా. అయా భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్తవు తండ్రి, రాజులకు రాజు ప్రభులకు ప్రభు తండ్రి. ఇదిగో రాజ్యనైనా తండ్రి మా ప్రారంభంలో మా పాటల్లో వాక్యంలో ఆరాధనలో కూడా వెలిచిందిగా తండ్రి కూడా నైనా ఇదిగో రాజ్యానైనా నీకేమి ఇచ్చిన మారునాలు తిరిగి నీకేమి ఇవ్వలేను తండ్రి. ఇదిగో రాజ్యానైనా తండ్రి రాజా ఇదిగో పర్వ మమ్మల్ని ఇదిగో వచ్చిన బిడ్డలు కూడా ప్రభా రాన్న బిడ్డలు కూడా మరితో వరకు రాయండి ప్రభా, వచ్చిన బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. సిస్టర్ గారు ఎంతగానో మరి ప్రభానైనా తండ్రి నా కుటుంబంలో కూడా ప్రభానైనా తండ్రి ఎలాంటి ఏ లేకుండా ప్రభా ప్రతి ఒక్క విషయంలో కూడా నీ తోడు నీ కాపులు దయచేసి ప్రభా ఇదిగో తండ్రి మేము ఆరాధన వెలిచినగా వాక్యంతో వెలిచినగా తండ్రి మమ్మల్ని గ్రహించుకునే మనస్కర్తం గ్రహించుకునే మనస్కర్తం మాకు దయచేసి ప్రభానైనా సిస్టర్ ప్రభా వాక్యం చెప్తుండగా ప్రభా గ్రహించుకునే తలాంపు మాకు దయచేసిమని ఇగో ఈ కొన్ని మనలు కూడా నీ ప్రార్థన చేసుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని గతిలో ఆడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మనం అందరం లేచి నిలబడినట్లయితే ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుతున్నాం. మన మధ్యన మనోజ్ వచ్చి మనకు చదివి వినిపిస్తారు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణను చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడు, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు. ఆమేన్ ఆమేన్. అలాగే నుంచున్నట్లయితే మనం ఆరాధన జరిగించుకున్నాం. నాకు భయమేలా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు తిరుగులేలా యేసయ్యా, నాకు భయమేలా, నాకు తిరుగులేలా, నాకు చింతేలా, నాకు
దేవా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా యేసయ్యా వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు ధైర్యం పంచావు వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు ధైర్యం పంచావు నేనే సత్యం అన్నదేవా నేనే మాత్రం అన్నదేవా నేనే సత్యం అన్నదేవా నేనే మాత్రం అన్నదేవా నేనే జీవం కలిగిన దేవా నేనే జీవం కలిగిన దేవా గడిచిన ఆదివారం నుంచి అంటే మనలో ఏ మంచి లేదు, మనలో ఏ నీతి లేదు, కానీ కేవలం ఆయన కృపను బట్టి ఆరోగ్యంగా ఉండి సజీవులుగా ఉండి క్షేమముగా ఉండి ఈరోజు ఈ విధంగా దేవుని స్థుతించుకోవడానికి ఆయన ఒక మంచి అవకాశాన్ని మనందరికీ ఇచ్చినందుకు మనం ఎంతో దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాం. అందుని బట్టి దేవునికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నిజంగా ఈరోజు నేను కూడా రాలేనేమో అనుకున్నాను, ఎందుకంటే జడేసుకుంటున్నాను, అర్థం ముందు నిలబడి జడేసుకుంటే అక్కడ వాటర్ని కావాలని చూసుకోలేదు. నేను కాలు స్లిప్ అయ్యి జర్రని జారి పడిపోయాను, అయిపోయింది అనుకున్నాను, అర్థాన్ని అయిపోయింది అనుకున్నాను, ఇక్కడ రాలేనేమో అనుకున్నాను. అంటే బాగా మడతపడి చాలా బలంగా తగిలింది, రాలేనేమో అనుకున్నాను. కానీ సాధారణ కదా, ఏదో ఒకటి వాడికి ఆటంకం కావాలి, ఏదో ఒకటి రాకుండా చేయడానికి. కానీ దేవుడు మహాకృపను బట్టి తర్వాత వచ్చి లేపి స్ప్రే కొట్టాడు. దేవుడు మహాకృపను బట్టి ఈ సన్నిధికి దేవుడు రావడానికి కృప చూపాడు. నేను అనుకున్నాను ఇలాంటి ఒక కార్యం జరిగిందంటే దేవుడు ఏదో ఒక గొప్ప కార్యాన్ని సంఘంలో జరిగించబోతున్నాడు, ఎవరితోనో దేవుడు మాట్లాడబోతున్నాడు. అందుకే ఆటంకం కలిగించాడు దేవుడు. కానీ దేవుడు గొప్ప దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు కాబట్టి ఆయన కృపలో మనం ఉన్నాం కాబట్టి మనకి ఏమి కాదు. మనం వాటన్నిటిని జయించి ముందుకెళ్ళినప్పుడే మనము విజయాన్ని చూస్తాము. వాటిని ఒకవేళ ఆ బలహీనతను బట్టి మనము అలాగే ఉండిపోతే మనము సైతానుడికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. కానీ దేవుని కృపను బట్టి ఇక్కడికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మన వాక్య భాగంలోకి వెళ్దామండి. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త అందుకన్నా ముందుగా మన మధ్యకు వచ్చిన గణేష్ బ్రదర్ని బట్టి మనమందరం కూడా ఇలా చప్పట్లు కొట్టి మన సంఘములకి ఆహ్వానంగా ఆ బ్రదర్ ఇక్కడికి రావడానికి కారణం సిస్టర్ గారే. ఆ బ్రదర్ కొంచెం సమస్యలో ఉన్నప్పుడు అని సిస్టర్ గారిని చెప్పినప్పుడు దేవుని వాక్యం గురించి దేవుని గురించి మన దేశం చెప్పారట. పోయిన వారమే నాకు చెప్పారు, ఒక బ్రదర్కి ఇలా నేను మన దేవుని గురించి చెప్తాను వస్తారని. మరి పోయిన వారం మరి రాలేకపోయారు. ఈ వారం దేవుడు బ్రదర్ని మన మధ్యకి నడిపించాడు. సిస్టర్ గారు దేవుని వాక్యం చెప్పడం ద్వారా ఒక ఆత్మని సంఘానికి నడిపించారు. అందుని బట్టి దేవుని వందనాలు. మిమ్మల్ని బ్లెస్ చేయాలి, ఇంకా అనేక ఆత్మలు మీరు ఈ విధంగా రక్షించాలని దేవుడు మీ పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుని బట్టి దేవుని వందనాలు. మనం ఒకసారి బ్రదర్ గురించి అందరం కూడా పాప పేరేంటి కదా, షణ్ముఖ దీక్షిత పాప బాబు. ఓకే, బాబుకి ఏదో బలహీనత ఉందంట. తన గృహంలో
సో మనందరం సంఘ ప్రార్థన చాలా బలమైన ప్రార్థన అండి. మన దేవుడు ప్రార్థన వినే దేవుడు, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు అండి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు వినే దేవుడు. మన దేవుడు వినే దేవుడు కాబట్టి మనము ప్రార్థిస్తున్నాం. అవును కదండి. ఏ మాట్లాడిన దేవుడో ఏ రాయో రప్ప అయితే మనము ప్రార్థన చేయము. మన దేవుడు జీవం కలిగిన దేవుడు, నేటికి కూడా సజీవంగా ఉన్న దేవుడు మన దేవుడు కాబట్టి మనం ఆయన్ని ప్రార్థన చేస్తున్నాం. మన విన్నపాలను దేవునికి తెలియచేస్తున్నాం. ఎందుకంటే ఆయన కార్యము జరిగించే దేవుడు, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదండి. ఎందుకంటే ఒక నోటి మాటతో, వాక్కు చేత ఈ యావత్ సృష్టిని సృష్టించిన మన దేవుడి సృష్టికర్త, సర్వశక్తిమంతుడని మనం గర్వంగా చెప్పుకోవచ్చండి. మనం క్రైస్తవులు అయినందుకు ఎంతగా మనం గర్వపడాలంటే నిజంగా మన దేవుడు అంత గొప్ప దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు. అందుకే మన ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. కాబట్టి మన సంఘం అంతా కలిసి కూడా ఆయన ఏదైతే అధైర్యంతో ఉండి తన బిడ్డ గురించి బాధపడుతున్నాడో మనమందరం కూడా ఈరోజు ఒక ధైర్యాన్ని వారికి మనము అందించాలి. మన సంఘం ఉంది, మేమంతా కూడా నీ కోసం, నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తామని మనమందరము కూడా ఆ యొక్క సహోదరుడికి మనము ధైర్యపరచాలి. చిన్న ప్రార్థన ఆ బిడ్డ గురించి మనము ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఏకీభవించాలి. అందరూ కలుపుకొని ప్రతి ఒక్కరు ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. జీవం కళ్ళు మూసుకుందామండి. విశ్వాసంతో బ్రదర్, మీరు విశ్వాసంతో ప్రార్థించండి. దేవా నా బిడ్డను బాగు చేయి అని చెప్పి మీరు విశ్వాసంతో కనుక ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన దేవా, కలిగిన తండ్రి, మహిమగల రాజా, సర్వశక్తిమంతుడాని వందనాలు, స్తుతులు, స్తోత్రం నా తండ్రి నాయన. అయ్యా ఈ మధ్యాహ్న సమయంలో నా తండ్రి నాయన, అయ్యా సంఘం అంతగా నన్ను చేరి నా ప్రభా, అయ్యా ఒక విషయం కోసం నేను ప్రార్థిస్తుండగా నా తండ్రి ఆ ప్రార్థన ఆలకించి వాడాలని అనుకుంటున్నానయ్యా. కన్నీటిని తుడిచి వాడడానికి వందనాలయ్యా. హృదయం యొక్క వేదనను నాయన చూసే దేవానికి వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా గణేష్ బ్రదర్ బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డని సరికి నడిపించుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి నీ చింతము లేకుండా నా ప్రభా, ఏ భక్తులు కూడా నీ సన్నిధానంలో పెట్టే నా ప్రభా నీకు వందనాలయ్యా. తండ్రి నీ చింతమేమో నా తండ్రి, అందుకే ఆ బిడ్డ నా ప్రభా నీ సన్నిధికి నాయన నీ బిడ్డ ద్వారా నా తండ్రి నడిపించుకున్న విధానాన్ని బట్టి అయ్యా కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాను, అక్కడే వేదనని జ్ఞాపకం చేసుకున్నాను, అక్కడే బాధను జ్ఞాపకం చేసుకున్నాను. ఆ చిన్న కుమారుడు నా తండ్రి ఏ బాధతో
జరుగును గాక నా ప్రభా. ఏ బిడ్డ అయితే నా ప్రభా దుఃఖముతో, బాధతో, వేదనతో, భారంతో వస్తారు ప్రతి బిడ్డ కూడా నా తండ్రి విడుదల పొందుకోవాలి, ఆదరణ పొందుకోవాలి, ఆదరించబడాలి నా ప్రభా. అయ్యా ధైర్యంతో నా తండ్రి వారి ప్రభావం గొప్ప సాక్ష్యాన్ని మేము వినేవాళ్ళు నా తండ్రి. అయ్యా ఒక సాక్షిగా స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన ఆలకించి అయా జవాబు ఇచ్చినందుకు కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న మనోన్నత నేస్తున్నాము అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బ్రదర్ మీరు కనుక విశ్వసిస్తే కనుక విశ్వాసం ఉంటే కనుక ఇది దేవుని కార్యం ఏంటంటే మన విశ్వాసం ద్వారా జరుగుతుంది. చాలా మంది చెప్పినారు నేను అప్పుడు ఏం పట్టించలేదు, ఎక్కువ ఈ దేవుడి మీదే ఆ దేవుడు మొరాడుతుందంటే నేను లేదు. మా అమ్మకి ఒకసారి రేడియో హాస్పిటల్లో చూపించుకున్నాము, అప్పుడు కూడా మేలు కదా. మళ్ళీ మా అమ్మ ఎవరో చెప్పితే ఏసఐ దగ్గరికి పోయి అప్పుడు ధ్యానం అయ్యి 10 సినిమా సండే పోతుంది. ఆమెకు బాగుంది, అది ఏ ఓన్లీ మాటలే, అంతకుముందు ఇంజక్షన్ వేస్తాను చాలా డబ్బులు వచ్చాయి, ఓన్లీ ఏమని టాబ్లెట్స్ వస్తాయి, బాగుంది. ఆ నమ్మకంతో మళ్ళీ తర్వాత శ్రీశైలము ఈ క్లాస్ చేయడము, పరిచయం అవ్వడము, వాళ్ళ మేడం నాకు చెప్పడము, సార్ మీరు ఖచ్చితంగా 1 ఇయర్ లోపల స్టూడెంట్స్ ఉంటారు, మీరు ఖచ్చితంగా రాండి ఒక్కసారి ఆ దేవుని సన్నిధికి రండి, చేయండి, మీ సమస్య చెప్పుకోండి, ఖచ్చితంగా ఇంటాడు, మీకు మంచి జరుగుతుంది చెప్పడం వల్ల నాకు నమ్మకం. చాలా మంది చెప్పినారు మేడం నాకు, ఎందుకంటే కానీ సమయం కుదరక లేదా దేవుడికి ఆ టైంలో ఎప్పుడు రావాలని ఆయన అంతే ఆయన ప్రణాళిక, అంతే ఆయన ప్రణాళిక ప్రకారం. అంటే మనం అనుకుంటాము కానీ మనం అనుకున్న సమయంలో జరగదండి. తండ్రి చిత్తం లేకుండా ఎవ్వరు కూడా ఈ మందిరం అడుగు పెట్టలేదండి. అంటారు కొంతమంది మీరు చాలా అంటే మత మార్పిడి చేస్తున్నారని అది ఇది అంటారు, కానీ ఎవరు చూడండి క్రైస్తవులు అదే చెప్తున్నారు. క్రైస్తవులు అనేవారు చాలా మంది బయట బిడ్డను బాగు చేయి అంటే అంటే మన హృదయంలో మనకి ఏది ప్రేరేపణ కలిగిందట, నా బిడ్డను బాగు చేయి. ఇప్పుడు మేము అలాగే వచ్చిన వాళ్ళం, మేము క్రైస్తవులమే, కానీ మా భర్త కూడా చనిపోయే స్థితికి వెళ్ళిపోయాడు. కరోనా వచ్చినప్పుడు ఆల్మోస్ట్ డెత్ క్లియర్ చేశారు, ఇంకా వెంటిలేషన్కి వెళ్ళిపోతాడు, ఇంకా అయిపోయిందమ్మా నీ భర్త బ్రతకడని డాక్టరే స్వయంగా ఫోన్ చేశాడు నాకు. అయిపోయిందమ్మా ఇంకా ఎవరైనా పిలిపించుకో, ఎందుకంటే అక్కడ డెడ్ బాడీస్ కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు ఆ టైంలో, ఫస్ట్ వేలో. సో ఆ టైంలో నేను చేసిన ఒకే ఒక్క పని ఏంటంటే నా బంధువులకి ఎవరికి నేను చెప్పలేదండి. అంటే వాడి వల్ల ఉపయోగం లేదు నాకు, వారికి చెప్పిన నేను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే నా సేవకులకు చెప్పానండి. సేవకులు నాకు ఎంతమంది అయితే దైవ సేవకులు తెలుసో వారందరికీ నేను ఫోన్ చేసి చెప్పాను. వారి ప్రార్థన వల్ల ఈరోజు నా భర్త సజీవుడుగా ఉన్నాడు. నా భర్త నేను నా కుటుంబం అంతా ఈరోజు సజీవులుగా ఉన్నామంటే కేవలం ప్రార్థన, కేవలం ప్రార్థన విశ్వాసం. నేను విశ్వాసం దేని మీద ఉంచానంటే నా యేసయ్య మీద ఉంచాను. నా యేసయ్య ఏమైనా చేయగలిగిన ఆయన శక్తి కలిగిన దేవుడు, సామర్థ్యం కలిగిన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు అంటే ఇంకా మాటలేని వారి గురించి చెప్పాలంటే అంత గొప్ప దేవుడు. ఈరోజు మేము సజీవులుగా ఉన్నామండి. మేము సాక్షి, మేము ఒక విట్నెస్, ఐ విట్నెస్. మేము ఆ విధంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి నువ్వు జస్ట్ నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి. ఇక్కడ మన మధ్య ఒక అమ్మ ఉంది, అమ్మ కూడా అట్లానే, అమ్మ కూడా ఫిట్స్ వస్తా అమ్మ కూడా చాలా భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆమె కూడా అన్యురాలండి, ఆమె కూడా అన్యురాలు, క్రైస్తవులు కాదు అన్యురాలే. ఆమె కూడా చాలా చాలా భయంకరంగా అమ్మ ఇదైన స్థితిలో దేవుడు ఆమె కూడా ఒక వ్యక్తి ద్వారా ఆయన దేవుడి దగ్గరికి వెళ్తే అమ్మ నీకు స్వస్థత వచ్చింది అన్నప్పుడు ఆ తల్లి కూడా మందిరంకి రావడం, అక్కడ దైవ సేవకులు ప్రార్థించడం, ఆ తల్లి ఈరోజు ఆరోగ్యంగా ఉందండి. ఆ ఫిట్స్ నుంచి దేవుడు విడిపించాడు. నిజంగా దేవుడి నామానికే మహిమ కలుగును గాక. మన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మీరు ఏం దిగులు పడదు. మేము సంఘం అంతా కూడా మేము ప్రార్థిస్తాము. మీ ఫోన్ నెంబర్ ఇచ్చాలండి. మేము ప్రతి దినము మీకోసము ప్రార్థిస్తాము. ఏం జరుగుతుంది, ఎలా ఉందని మీరేం భయపడదు. ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు బాగా చేస్తారని మేము చెప్పమండి అని అంటే మోదీలాగా మేము గ్యారెంటీ లేము, కానీ నా దేవుడికి ఒక్క క్షణం చాలు. ఇప్పుడు అమ్మ చెప్తుంది, నేను చూశాను ఇప్పుడే ఆ బిడ్డను ఉంటాడని. ఇక్కడ నుంచి ఈ రోజు నుంచే ఆ బిడ్డ స్వస్థత, ఆ బిడ్డలో కార్యం చేయడం దేవుడు మొదలు పెట్టాడని మీరు విశ్వసించాలి. మీరు ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వచ్చారో అప్పుడే దేవుడు ఈ రోజు నా బిడ్డని, ఈ రోజు నుంచే నా బిడ్డలు మీరు అట్లా అభినందించుకోవాలి. నా బిడ్డ చక్కగా తినడానికి ప్రభా మీరు స్థుతించాలి. ప్రభా నా బిడ్డను తినడానికి మీరు కృప చూపారు, మీకు వందనాలు వేసాయా. నా బిడ్డ లేచి నడుస్తున్నాడు, మీకు వందనాలు వేసాయా. నా బిడ్డ స్కూల్కి వెళ్తాడు, మీరు ఊహించుకోవాలి. అట్లా ఊహించుకుంటా నువ్వు దేవుని స్థుతించగలిగితే దేవుడు గొప్ప కార్యాన్ని ఒక సాక్షిగా నేను దేవుడు ఈరోజు నిలబెడతాడని నేను ఇక్కడ నుండి ప్రభు యొక్క యేసు నామంలో నేను మీకు చెప్తున్నానండి. అంటే నా మాటలు కాదు, దేవుని మాటలుగా చెప్తున్నాను. మీరు ఒకసారి బైబిల్ గ్రంథం చదవండి, అందులో ఎన్ని గొప్ప కార్యాలు, ఎన్ని మేలు చేశారు. ప్రభా ఈ బిడ్డ జీవితంలో చేసావంటే నా బిడ్డ కూడా మీరు చేస్తారు, మీరు చేయగలరు అని
నువ్వు విశ్వసిస్తే కనుక దేవుడు గొప్ప కార్యాలు నువ్వే నీ కళ్ళతో మీరు చూసి అనేక మంది కూడా నీ క్రీస్తు గురించి ప్రకటించే గొప్ప ధన్యత దేవుడు మీకు ఇస్తాడని నేను నమ్ముచున్నాను. మనమందరం కూడా ఖచ్చితంగా మేమందరం సంఘంగా మేము ప్రార్థిస్తాం. మీరు ధైర్యంగా వెళ్ళండి, సంతోషంగా వెళ్ళండి. ఇప్పటి వరకు మీరు దుఃఖపడ్డారేమో కానీ మీ కుమారుడు నుంచి ఇక్కడ నుంచి మీరు ఎక్కడ ఎవరికి చెప్పొద్దు, నా కుమారుడు ఇలా అని ఎవరికి చెప్పొద్దు, దుఃఖపడద్దు. మీరు సంతోషంగా వెళ్ళండి. ఎందుకంటే నేను జీవము కలిగిన దేవుని సంఘానికి వెళ్ళాను, జీవము కలిగిన దేవుని దగ్గరికి వెళ్ళాను కాబట్టి ఆయన నా కుమారుని స్వస్థపరిచాడు అన్న నమ్మకము, అన్న విశ్వాసంలోనే నేను ఈ రోజు నుంచి అట్లా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, హన్నా అని ఒక స్త్రీ ఉందండి. హన్నాకు ఆమెకు కుమారులు లేకపోతే ఆమెకు పిల్లలే లేదు. ఆమె ఒక గొడ్రాలుగా ఉంది. గొడ్రాలుగా ఉన్న సమయంలో ఆమె ఏమి చేసిందంటే మందిరానికి వెళ్ళి ఆమె కన్నీటితో, ఎప్పుడైనా మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మన దుఃఖాన్ని మనము ఎలా చేయాలంటే కన్నీటితో ఆయన పాదాలు చనిపోయి ప్రార్థించాలి. మొదటిగా మనం ఏం చేయాలంటే మన పాపాలను ఒప్పుకోవాలండి. ఎవరైనా మనం పుట్టుకే మనమే పాపలము కాబట్టి మొట్టమొదటిగా మనము దేవుని సన్నిధికి వెళ్ళి చేయాల్సిన పని ఏంటంటే మన పాపాలను ప్రభా క్షమించయ్యా, నా పాపము క్షమించయ్యా, అయ్యా నాన్న నా పితరులు చేసిన పాపాలు శాపములు ఏమైనా ఉన్నాయేమో వాటన్నిటిని బట్టి ప్రభా మేము చేసిన దోషాలను బట్టి ఇప్పటి వరకు మేము చేసిన నీకు ఆ వేగమైన నీకు చేయరాని చేసిన ప్రతి పాపాన్ని మొదటిగా మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో ఉండి ప్రభావాన్ని క్షమించయ్యా, బిడ్డను క్షమించు, నన్ను క్షమించు అయ్యా, మేము చేసిన ప్రతి పాపాన్ని ఎన్నో తప్పులు చేసామయ్యా, వాటన్నిటిని బట్టి మనము ముందుగా క్షమాపణ అడగాలి. ఆమె కూడా అక్కడ దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె కన్నీరు కార్చి ప్రార్థిస్తుందంటే, ఎందుకు ఆమె గొడ్రాలుగా ఉంది, పిల్లలు లేదని కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన అక్కడ ఒక దైవ సేవకుడు వచ్చి ఆయన అంటాడమ్మా, నీ కన్నీటిని దేవుడు చూశాడు, నీ ప్రార్థన దేవుడు విన్నాడు, మీదికి సంవత్సరానికి ఒక మంచి మగబిడ్డను ఇస్తాడని చెప్పినప్పుడు ఆమె అంతకుముందు భోజనం చేసేది కాదు, చాలా దుఃఖంలో, చాలా నిందలు, చాలా అవమానాలు పడుతున్న సందర్భంలో ఎప్పుడైతే ఒక దైవ సేవకుడు ఆ మాటను ఆయన నోట నుంచి పలికాడో ఆమె అంటే ఇంటికి వెళ్ళి సంతోషంగా భోజనం చేసినట్టండి. సంతోషంగా మీరు సమయ గ్రంథం మొదటి అధ్యాయాన్ని ఉంటుంది చూడండి, ఆమె అప్పటి వరకు భోజనం చేసేది కాదంట. కానీ ఎప్పుడైతే దైవ సేవకుడు ఒక మాట చెప్పాడో, అంటే సేవకుడు చెప్పాడంటే ఆ దేవుడే ఆయన ద్వారా పలికిస్తాడు. కాబట్టి ఈ రోజు కూడా మీరు అంత సంతోషంగా ఉండాలి. ఆమె ఎప్పుడైతే ఆ సేవకుడు మాటలో ఆమె అంటే ఇంటికి వెళ్ళి సంతోషంగా భోజనం చేసి ఆ రోజు నుంచి కన్నీరు కార్చడం మానేసింది. ఎందుకు? ఆమె విశ్వాసం ఉంచింది. ఆ సేవకుడు చెప్పిన మాట మీద ఆమె విశ్వాసం ఉంచింది, నమ్మకం ఉంచింది. కాబట్టి ఈ రోజు కూడా ఆ రోజు నుంచి అప్పుడు ఆమె పిల్లలు ఉన్నారు, ఆమెకి లేరు, ఆమె గొడ్రాలుగా ఉంది. కానీ పిల్లలు కనాలంటే 9 మాసాలు ఉండాలి. కానీ ఆమె నమ్మింది, దైవ సేవకుడు చెప్పాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా నాకు ఒక బిడ్డలు. ఆ బిడ్డ తర్వాత ఆమెకు చాలా మంది బిడ్డలు కలిగారు. ఇంకా సో ఆ విధంగా ఆమె చాలా సంతోషంగా ఉన్నట. ఆ దుఃఖాన్ని మర్చిపోయింది, ఆ బాధను మర్చిపోయి దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడని ఊహించుకుంటూ ఆమె సంతోషించింది దేవుడు. అదేవిధంగా దేవుడు ఈరోజు మీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. సో మీరేం చేయాలంటే ఈ రోజు నుంచి మీరు దుఃఖపడటం మానేసేయాలని. భార్య కూడా మీరు చెప్పండి, అమ్మా ఈ రోజు నుంచి మనము దుఃఖపడకూడదు. మీరు బిడ్డకి ఆహారం ఇస్తున్నారా, ఆ బిడ్డలో ఆహారం ఇచ్చినప్పుడు యేసయ్యా నీకు స్తోత్రం, నా బిడ్డను స్వస్థపరిచే వందనాలయ్యా, ఇక నుంచి నా బిడ్డ ఈ దీని ద్వారా కాదు, నార్మల్గా మేము ఎలాగ తింటున్నాము అలాగే నా బిడ్డ తినడానికి మీరు కృప చూపారు ప్రభా, అందుకు నీకు వందనాలు యేసయ్యా నీకు స్తోత్రం. ప్రతి దానిలో స్థుతించండి. యేసయ్యా నా బిడ్డ నడిచేలాగా చేసే వందనాలయ్యా, నా బిడ్డ స్కూల్కి వెళ్తున్నారు, అందరూ కూడా అందరిలాగా నా బిడ్డను స్కూల్కి మీరు నడిపిస్తున్నారు అయ్యా. ఆ విధంగా మీరు ఏ విధంగా ఊహించుకుంటారు ఆ బిడ్డని? ప్రతిదీ ఒక టాబ్లెట్ ఇస్తున్నారా, టాబ్లెట్ కూడా మీరు ప్రార్థన చేయండి, ప్రభావాన్ని పొందనాలి. ఈ టాబ్లెట్లు, ఈ మందులు ఆ బిడ్డ మీద పని చేసేలాగా నీ రక్తాన్ని ఈ టాబ్లెట్లో ప్రోక్షించాయా, ఈ రక్తంలోనైనా స్వస్థత ఉంది ప్రభా అయ్యా. ఈ బిడ్డ ఈ టాబ్లెట్లో ఈ శక్తిని, బలాన్ని పంపించి ఆ బలము పొందుకొని నా బిడ్డ చక్కగా లేచి నడిచి నీ మందిరానికి రావాలి ప్రభాని. ఆ విధంగా ప్రతి విషయంలో కూడా మీరు దేవుని స్తుతిస్తూ ఉంటే కనుక ఒక గొప్ప కార్యాన్ని, ఎంత గొప్ప కార్యాన్ని అంటే అంత గొప్ప మేరకలు మీరు మీ జీవితంలో చూస్తారు. జస్ట్ ఏంటంటే మీరు విశ్వాసం ఉంచాలంటే విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి. ఈ రోజు నుంచి మీరు చేసేవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం దేవుని మాత్రమే ఆరాధించండి, దేవుని స్తుతించండి. దేవుని అంటే ఇంకా అది మీ నమ్మకం, అంటే ఇలా చెప్పారని కాకుండా మీ నమ్మకం. ఇంతవరకు అది చేసాము,
ఇక్కడ నుంచి జస్ట్ మనం దాన్ని పక్కన పెట్టి ఈ రోజు నుంచి మనం దేవుని వాక్యం చదువుతాం. మీరు ప్రార్థించండి, ప్రార్థిస్తా వాక్యం చదవండి. ప్రార్థన చేయడం అంటే దేవుని మన ప్రార్థన, మన మాటలు ఆలకిస్తాడు. వాక్యం ఏంటంటే జవాబు అనమాట. ఆయన మనకి జవాబిస్తాడు. కాబట్టి మీరు ప్రార్థించండి, వాక్యం చదవండి, ప్రార్థించండి, వాక్యం చదవండి. దేవుడు గొప్ప కార్యాలు, వాగ్దానాన్ని మీకు ఇస్తాడు. ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టి మీరు ప్రార్థిస్తే కనుక మీరు గొప్ప కార్యాలు చూస్తారండి. మీరు ఘనమైన కార్యాలు ఇప్పటి నుంచి మీరు సంతోషంగా వెళ్ళండి. ఇది దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము. దేవుడి మాటలు దీవించినగాక. ఈరోజు మనం వాక్య భాగంలోకి వెళ్దామండి. లూకా సువార్త మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి 14వ వచనం వరకు అండి. ఈరోజు మనము టైం అయింది కాబట్టి ఒక 10-15 నిమిషాలు చెప్పుకుందాము. ఈరోజు మనము జకరియా ఎలిజబెత్ గురించి మనము నేర్చుకున్నామండి. జకరియా ఎలిజబెత్ తెలుసండి? ఎంతమందికి తెలుసు జకరియా ఎలిజబెత్ గురించి మనము కొన్ని పాఠాలు దేవుడు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడో మనం ఒకసారి చూద్దామండి. చదువుతారా? హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అని ఒక యాజకుడు ఉండేది. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞ చొప్పులను న్యాయ విధుల చొప్పులను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. ఎలిజబెత్ గుడ్రలైనందున వారికి పిల్లలు లేకపోయింది, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైంది. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిపించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చును. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడగా జకర్యా అతను చూచి తొందరపడి భయపడిన వాడు ఆయన. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కను, అతనికి యోహాను అని పేరు పెట్టుదు. చాలు చిన్న ప్రార్థన. జీవగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రం నా తండ్రి. నాయన అయ్యా మధ్యాహ్న సమయంలో నా తండ్రి నీ పాదాల చెందుకోలు చేర్చినందుకు వందనాల పాటల్లోనైనా నేను ఆరాధన మీరు మట్టి పొందుతున్నందుకు వందనాలు ప్రభానైనా. వాక్య పరిచయలకు వెళ్ళించుండగా పరిశుద్ధాత్మ మీరేం మాట్లాడినైనా ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో నా తండ్రి నైనా అయ్యా ప్రతి ఒక్క హృదయాన్ని నాతో మాతో అందరితో మాట్లాడి పరిశుద్ధాత్మగా నోటి బోరగా ఉండేనైనా మీరే వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని మనం ఈ చిన్న మనం వేస్తున్నాము అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ మనము ఇది నేను ఒక చిన్న స్టోరీ లాగా చెప్తాను, తర్వాత మీకు అర్థమవుతుందండి. ఇక్కడ మనం చూస్తే కనుక జకరియా ఎలిజబెత్ గురించి మనం ఇక్కడ చూస్తామండి. ఈ జకరియా ఎలిజబెత్ వీరు చాలా కాలం గడిచిన వృద్ధులయ్యారు కానీ వీరికి పిల్లలు లేరు. జకరియా ఎవరంటే ఒక యాజక వంశానికి చెందినవాడు. యాజక వంశం ఎవరిదండి? లేవి గోత్ర వారికి దేవుడు సపరేట్ పరిచాడు, వారిని యాజకులుగా దేవుడు ఏర్పరిచాడు అనమాట. సో లేవి గోత్రం నుంచి అహరోను వచ్చాడు, వారి నుంచి యాజక ధర్మాన్ని వారికి అప్పగించడం జరిగిందనమాట. ఈ జకరియా కూడా యాజక ధర్మం చేస్తూ ఉండేవాడు దేవుని మందిరంలో, సమాజ మందిరంలో. సో ఎలిజబెత్ అనేది కూడా ఆమె కూడా అహరోను వంశస్థురాలు. అక్కడే బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆమె కూడా అహరోను, ఎందుకంటే యాజకులు అంటే మళ్ళీ ఆమె ఆ సంతతికి చెందిన వారిని చేసుకోవాలి, అట్లా ఒక ఆజ్ఞ అనమాట బైబిల్. సో వారిద్దరూ భార్యాభర్తలుగా ఉన్నారు. వారిద్దరు భార్యాభర్తలుగా ఉండి ఎంతో నమ్మకంగా యథార్థంగా వాళ్ళు పరిచర్యను అక్కడ కొనసాగిస్తూ ఉంటారనమాట. కొనసాగించే టైంలో వారికి పిల్లలు లేరండి. వారు గొడ్రాలైంది, ఎలిజబెత్కి పిల్లలు లేరు, గొడ్రాలైంది. అయినప్పటికీ కూడా వారు దేవుల్లో చాలా అంటే మంచిగా వారు ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేసే సందర్భంలో ఒకానొక సందర్భంలో ఈ జకర్యాకు మరలా అక్కడ పరిచర్య చేసే ఒక సమయం వస్తుందండి. సమయం వచ్చినప్పుడు యెహోవా దూత ఆయనకి కనబడుతుంది. యెహోవా దూత కనబడేను అని స్పష్టంగా ఉందండి ఇక్కడ. అంటే దేవుని దూతను మనము చూడొచ్చు, అవునా కదా? ఇక్కడ రాసిందా లేదా? పరిశుద్ధాత్మ దేవుడు. సో అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అవి ఇంకా జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ యెహోవా దూత అంట ఆయన కనపడి జకర్యా అక్కడ ఒక పాట ఉంటుంది, నీ ప్రార్థన వినబడేను అని ఉంటుందండి. అంటే ఏం చేస్తున్నాడు ఈయన? అక్కడ మందిరంలో ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన అంటాడు, యెహోవా దూత వచ్చి జకర్యా నీ ప్రార్థన వినబడింది అంటాడు. ఆయన దేని గురించి ప్రార్థన చేస్తున్నాడో ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడే ఆ దూతను ఆయన దగ్గరికి పంపించి నీ ప్రార్థన వినపడింది,
నీ ప్రార్థన వినపడింది అని చెప్పేసి, ఇదిగో నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నా అని చెప్పేసి ఆయనకి అక్కడ వాగ్దానం చేసి వెళ్ళిపోతాడు. కానీ జకర్యా ఏం చేస్తాడంటే, ఆయన యాజకుడే కానీ ఆయన వయసు రీత్యా ఆయన ఏం చేస్తాడంటే, ఇది నాకు ఎట్లా సాధ్యము, నా భార్యము ముసలిది అయిపోయింది, నేను కూడా ముసలిదాన్ని అయిపోయినా, అంటే ఏజ్ అయిపోయింది, సో ఇది అసంభవం, ఇది జరగదు కదా అని చెప్పేసి అక్కడ జకర్యా ఏం చేస్తాడంటే అనుమాన పడతాడండి. ఒక యాజకుడైంది కూడా ఆయన అనుమాన పడతాడు. ఎప్పుడైతే అనుమాన పడతాడో దూత అంటది, నువ్వు దేవుడే స్వయంగా నన్ను పంపించాడు, దేవుని మాటగా నేను చెప్పాను, కానీ నువ్వు ఏం చేసావు, అనుమానించావు, నువ్వు విశ్వాసం ఉంచలేదు కాబట్టి ఆయన నోరుని ఏం చేశాడు, ఆయన మూసేశాడు, మాట్లాడకుండా ఆయన నోటిని మూసివేస్తాడనమాట. నోటిని మూసేసినప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఆ అధ్యాయం అంతా మీకు అక్కడ కనబడుతుంది, ఆ మొత్తం చదువుకుంటే, అంటే చిన్న స్టోరీగా నేను చెప్పేస్తున్నాను అనమాట. సో ప్రజలందరూ కూడా ఇంకా జకర్యా రాలేదు అని చెప్పేసి వారు ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూస్తూ ఉంటే ఇంకా వీళ్ళు అనుకుంటారు ఒకవేళ దైవ దర్శనానికి కలిగిందేమో, అందుకే ఇంకా రాలేదు, లేట్ అయిందని చెప్పేసి అంటారనమాట. సో వచ్చినప్పుడు ఆయన మాట్లాడలేకపోతాడు, సంజ్ఞలు చేస్తూ ఉంటాడు, అంటే చేతులతో సైకిల్ చేస్తూ ఉంటాడు, మాటలు రాదు, ఎందుకంటే దేవుడు నోటిని మూసేశాడు. ఎందుకంటే దేవుని మాట మీద విశ్వాసం ఉంచలేదు, దేవుని మాట మీద నమ్మకం ఉంచలేదు. కాబట్టి ఒక యాజకుడైంది, ఒక యాజక ధర్మం చేసే వ్యక్తి దేవుని నమ్మలేదని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే ఆయన నోటిని మూసేస్తాడు. ఇంకా సో ఆ విధంగా మూసేసిన తర్వాత ఆయన అదే విధంగా ఆ వారం రోజు కూడా అక్కడ యాజక ధర్మం చేసి ఇంటికి వచ్చినప్పుడు నిజంగానే ఎలిజబెత్ ఏమవుతుంది, ఆమె గొడ్రాలు ఉన్న ఆమె గర్భాన్ని దేవుడు ముట్టాడు, ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. దేవునికి మహిమ కలుగును కాకండి. గర్భాన్ని తెరిచి ఆమె ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వస్తుందో 5 నెలల వరకు ఆమె బయటికి రాకుండా లోపలే ఉంటుంది. తర్వాత ఆయన యోగోని కంఠం జరుగుతుంది. కనిన తర్వాత సున్నతి చేయాలండి. ఆయన యూదులో ఒక ఆచారం ఏంటంటే 8వ దినాన ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఆ సమాజ మందిరంలో సున్నతి చేసి పేరు పెడతారనమాట. సో అదేవిధంగా ఎలిజబెత్ కూడా కుమారుని కని ఆయన్ని మా సమాజ మందిరంలో తీసుకొస్తారు సున్నతి చేయడానికి. తీసుకొచ్చినప్పుడు అక్కడ వారందరూ అనుకుంటారు ఈ బిడ్డ కూడా జకర్యా అనే పేరు పెడతారేమో అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు ఎలిజబెత్ని అడిగితే ఎలిజబెత్ అంటది, లేదు నా కుమారుడికి యోహోను అని పేరు పెట్టాలి అంటది. సరే యోహోను అని ఈమన్నది కదా, సరే ఒకసారి జకర్యాని కూడా అడుగుదాము ఏమంటారని చెప్పేసి జకర్యా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడలేడు కాబట్టి ఆయన ఒక పలక తీసుకొని యోహోను అని పేరు రాస్తాడు. ఆయనే బాప్తిసం ఇచ్చు యోహోను అండి, తెలుసు కదా, దేవుని మార్గాన్ని సరళం చేయడానికి వచ్చిన ఒక బాప్తిసం ఇచ్చు యోహోను అనమాట. సో ఆ విధంగా ఎప్పుడైతే ఆయన ఆ పలక మీద రాస్తాడో అప్పుడు ఆయన నోరు తెరవబడుతుంది. అప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రవచనం చెప్పడం మనము చూస్తామన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ మనము చూస్తాం. ఇది యాక్చువల్గా ఇక్కడ జరిగిన స్టోరీ అనమాట. సో దీని నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు మన ద్వారా పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడతాడో కొన్ని వీళ్ళలో ఉన్న లక్షణాలు మనం చూసి మనం కూడా ఈరోజు నేర్చుకుందామండి. జకర్యా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా జ్ఞాపకం చేసుకునను. ఏమంటండి? యెహోవా జ్ఞాపకం చేసుకుని, నిజంగానే యెహోవా ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత ఎలిజబెత్ అనగా దేవుడు ప్రమాణము చేయవాడు. ఎలిజబెత్ అనగా దేవుడు ప్రమాణము చేయవాడు. వీళ్ళు ఎవరంటే లేవి గోత్రానికి చెందినవారు. దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నప్పుడు అందరినీ కూడా ఎన్నుకున్నారు, కానీ లేవి గోత్రాన్ని మాత్రం సపరేట్ చేశారు, వారిని ప్రత్యేకపరిచాడు. ఎందుకంటే వీరు నా పని చేయాలి, నా మందిరపు సేవ చేయాలని వారికి కనాను దేశంలో స్వాస్యం కూడా వారికి ఇవ్వలేదని. ఎందుకంటే వీరు నా సేవ చేయాలి, నా సేవ చేసే క్రమంలో ఎవరైతే దశమ భాగం తీసుకొస్తారో దాని ద్వారానే వీరు పోషించబడాలని చెప్పేసి వారిని ప్రత్యేకపరచుకుంటాడు. ఆ లేవి గోత్రంలో వచ్చిన వారే అహరోను అనమాట. అహరోను సంతతిని ఆ విధంగా ప్రత్యేకపరచు. అహరోను కూడా యాజకుడండి, మోషే కూడా యాజకుడే. ఒక యాజక ధర్మాన్ని ఈ లేవి సంతతికి ఇవ్వడం మనం ఇక్కడ చూస్తామన్నమాట. మనం ఒకసారి 5వ అధ్యాయంలో కనుక చూస్తే కనుక యూదియా దేశపు రాజు అనే హేరోదు దినములలో అబియా తరగతులు ఉన్న జకర్యా అనే ఒక యాజకుడు ఉండేను. ఈ అబియా తరగతులు అంటే ఏంటండి? ఈ అబియా తరగతులు ఏంటో కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి, అప్పుడే మనకి అర్థమవుతుంది. అబియా తరగతులు అంటే ఒకసారి మనం దినవృత్తాంతం ఒకసారి మనము చరిత్రలోకి వెళ్తే కనుక మొదటి దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుందండి. నేను చెప్పేస్తాను. అక్కడ దావీదు ఏం చేస్తారంటే ఆయన వృద్ధుడైపోయి చనిపోయే ఆ సమయంలో 23వ అధ్యాయం నుంచి 24 ఇదంతా ఉంటుందన్నమాట. దావీదు బాగా వృద్ధుడైపోతాడు. వృద్ధుడైపోయినప్పుడు ఆయన ఆ మందిర
మందిరం యొక్క సేవను పరిచయను కొంతమందికి విభాగిస్తాడనమాట. అంటే లేవీలు ఈ పని చేయాలి, సైనికులు ఇంతమంది ఉండాలి, ఈ పని చేయాలి అంటే మందిరపు సేవను ఒక్కొక్కరికి అట్లా విభాగించబడింది అనమాట. ఆ క్రమంలో ఒకసారి చూద్దాము. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 24 నుంచి మొత్తం ఉంటుందండి. కానీ ఒకసారి మనము ఇక్కడ మనకి ఏముందండి, అభియా తరగతిలో ఉన్నాం కదా, మనం చూద్దాం ఒకసారి. అప్పుడు ఆ టైంలో ఏం చేశారంటే వీటిని అహరోనుకి నలుగురు కుమారులు, వారు నాదాబు, అబీగు, ఎలియాజు, ఈతామారు. అయితే వారిలో 2 కుమారులు చనిపోతారు. 2 కుమారులు చనిపోయినప్పుడు ఇంకా 2 కుమారులు ఉంటారు. ఆ 2 కుమారులు కూడా ఎక్కువ ఎవరి సంతానం ఉంటుందో వారి సంతానాన్ని ముందుగా పెడతాడు అనమాట. సో వీరి సంతానం అనేది చీట్ చేసేవారండి. చీట్లు వేసి ఎవరి పేరు మీద చీట్ వస్తుందో వారికి ఆ రోజు ఆ వారము యాజక ధర్మాన్ని అప్పగించేవారు అనమాట. సో ఆ విధంగా ఆ క్రమంలో జరుగుతూ ఉన్న సమయంలో ఈ జకర్యా వంతు వస్తుంది అనమాట. ఈ జకర్యా వంతు వస్తున్నప్పుడు ఒకసారి చూద్దామండి. 7వ వచనం నుంచి మొదటి చీటి ఎవరికి వెళ్ళిందంటే యెహోయారీమునకు, 2వది యోదాకు, 3వది హారీమునకు, 4వది సెయూరీమునకు, 5వది మల్కియాకు, 6వది మియామీనుకు, 7వది అక్కోజునకు, 8వది అబియాకు. అర్థమైందండి? ఇక్కడ రాసింది కదా అబియా తరగతిలో. అంటే ఈ జకర్యాకు ఏ టైం వచ్చింది? 8వ వాడుగా ఈయనకి ఆ చీటీ వేసినప్పుడు ఈయనకి అవకాశం వచ్చింది. ఆ మందిరం యొక్క పరిచర్య చేయడానికి అవకాశం వచ్చిందండి. వీరికి సంవత్సరంలో 2 సార్లు మాత్రమే అక్కడ పరిచర్య చేసే అవకాశం, అది కూడా ఒక వారం మాత్రమే. అంటే సంవత్సరంలో వీరు 2 వారాలు మాత్రమే ఆ సేవా పరిచర్యను వాళ్ళు యాజక ధర్మాన్ని చేసేవారు. అంటే ఎందుకంటే 20 మంది ఉన్నారు కదండి, వారిని అంటే వారి తరతరాలు వస్తూ ఉంటుంది కదా, వారు ఆ పని మాత్రమే చేయరు కాబట్టి వాళ్ళు ముఖ్యమైన వారిని ఎంచుకొని వారికి ఒక్కొక్క తరగతులు ఇంతమందిని ఉంచేవారు అనమాట. సో ఆ తరగతుల చొప్పున ఈ జకర్యాకు వచ్చిన తరగతి ఏంటంటే అబియా తరగతి. అబి అంటే 8వ, అంటే వీరు చీట్లు వేసినప్పుడు ఈయనకి 8వ చీటి వచ్చింది. అంటే ఈయన వంతు వచ్చింది అనమాట. ఈయన వంతు వచ్చినప్పుడు ఈయన అక్కడ ఏం చేస్తా ఉన్నాడు? పరిచర్య అక్కడ జరిగిస్తా ఉన్నాడు అనమాట. వీరు చాలా అప్పటికే వృద్ధులైపోయారు. వీరికి పిల్లలు లేని పరిస్థితి అక్కడ వారికి ఒక లోటు అక్కడ కనబడతా ఉందన్నమాట. తర్వాత చూస్తే కనుక అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. ఆమె కూడా యాజక కుటుంబం నుండే వచ్చిందనమాట. తర్వాత మనం చూస్తే 6వ వచనంలో వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. ఇక్కడ మనం చూస్తే వీరిద్దరూ అనుందండి. వీరిద్దరు ఒకరనుందా? లేదు, ఒకరని లేదండి. భార్య భర్తలు ఇద్దరు కూడా. ఇక్కడ మనం చూస్తే మన కుటుంబాలకు ఒకసారి చూస్తే భార్య ఒక రకంగా, భర్త ఒక రకంగా ఉంటారు. అవునా కదండి? ఇద్దరు ఒక రకంగా ఉండరు. కానీ ఇక్కడ వీరిద్దరు చూడండి ఎంత దైవభక్తి అంటే వీరిద్దరు కలిసి కాడ ఇక్కడ ఆజ్ఞలు సకలమైన అవకాశం కాదండి, సకలమైన ఆజ్ఞల చొప్పున కానీ న్యాయ విధుల చొప్పున కానీ ఆయన నిరాపరాధులు ఉన్నారంట. అలాగే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారని ఇక్కడ ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు వీరిద్దరి గురించి కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యాన్ని మీరు పొందుతున్నారు చూడండి. మన కుటుంబాలు కూడా, మన భార్య భర్తలకు కూడా ఒకే మాటగా ఉండాలని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకరు ఒక రకంగా ఉండకూడదండి. ఇద్దరు ఒక మాట ఉంటేనే మనము ప్రభు పరిచర్యను మనము కొనసాగించగలము. అలాగే ప్రభువులు మనము ఎదగగలము. అలా ఉండకపోతే చాలా మిస్అండర్స్టాండింగ్ వస్తుందండి. నిజంగా ఒక విశ్వాసి అయితే విశ్వాసనే ఇక్కడ నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉంటుంది, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు, పాలే లేదండి. చీకటికి వెలుగుకి ఏమైనా పొత్తు ఉంటుందా? చీకటి వెలుగు వచ్చినట్టే చీకటి పారిపోతుంది. సో దేవుడు అదే చెప్తున్నాడు, నువ్వు విశ్వాసనే మ్యారేజ్ చేసుకో, లేకపోతే నువ్వు ఆధ్యాత్మికంగా మనము ఎదగలేమండి. ఒకవేళ అనుకోవచ్చు నేను మార్చుకోగలను, ఒకవేళ మార్చుకోగలిగే శక్తి ఉండే గొప్ప ప్రార్థన పరుడాలు అయితే నువ్వు మార్చుకోగలుగుతావు. కానీ లేకపోతే ఆ కుటుంబం చిన్నాభిన్నమే అవుతుందండి. నిజంగా ఇక్కడ వీరిద్దరూ కూడా దేవుని యొక్క సాక్ష్యం, ఒక గొప్ప సాక్ష్యాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకున్నారు. వీరు ఆజ్ఞలు, సకలమైన ఆజ్ఞలు, ఒక ఆజ్ఞ కాదు. ఇక్కడ బైబిల్ గ్రంథం అంటే మొత్తము 600 ఆజ్ఞలు ఉన్నాయండి. 600 ఆజ్ఞలు, పాత నిబంధనలో 600 ఆజ్ఞలు ఉంటే
దేవుడు మనకి ఇచ్చిన కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు ఇచ్చాడు. అవి ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాని సేవించాలి. ఈ 2 ఆజ్ఞలే మనకి ప్రాముఖ్యంగా మనకి ఈ పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధన మనకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు. కానీ ఇక్కడ వీరు పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నారంటే వీరు సకలమైన ఆజ్ఞలు, అన్ని ఆజ్ఞలు కూడా పాటించి దేవునికి నీతిమంతులుగా యథార్థవంతులుగా వీరు జీవించారు. చూడండి, వీరి జీవితంలో ఒక కొరత ఉందండి. ఏం కొరత ఉంది? బిడ్డలు లేని కొరత ఉంది. అయినా కూడా వీరు దేవుని నుండి తన యొక్క ధర్మము నుండి వారు తొలగిపోలేదు. మన జీవితంలో ఏదైనా కార్యం జరగకపోతే మనము ఎక్కడో ఎందుకంటే మన మానవులు కదండి, మనము బలహీనము కాబట్టి ఏదైనా ఒక కార్యం మన జీవితంలో అనుకున్నది జరగకపోతే మనం కూడా కృంగిపోతాం. ఏముంది, చర్చికి వెళ్ళిపోతే ఏముంది, వెళ్ళకపోతే ఏముంది, ఇన్ని సంవత్సరాలు నేను ఇంతగా భక్తి చేశాను. నేను కూడా ఒకప్పుడు అలాగే ఆలోచించుకున్నాను. నా భర్త విషయంలో నేను కూడా అనుకున్నాను, ఇంతకాలం నేను భక్తిగా ఉన్నాను, ఇంతకాలంలో నేను చాలా యథార్థంగా కోసం బ్రతికాను, కానీ ఆయన దారిలో ఆయన ఉన్నాడు. సో నేను ఎందుకు వెళ్ళాలి చర్చికి? నేను ప్రార్థన చేయను, నేను నా సాక్ష్యం చాలా ఇదిగా ఉంటుందండి, నేను ప్రార్థన చేయను, నేను ప్రార్థన విడిచిపెట్టాను, బైబిల్ చదువుకోకుండా నేను మానేశానండి. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉంది. దేవుడు మమ్మల్ని రక్షించుకున్నాడు, మమ్మల్ని విడిచిపెట్టలేదు. కానీ దేవుడు మమ్మల్ని తన కృప చేత మమ్మల్ని రక్షించుకున్నాడు. ఒక్కోసారి మన బలహీనంగా ఉంటాం కాబట్టి ఆ నిరుత్సాహం మనలో వస్తుంది. కానీ వీరిద్దరి గురించి మనం ఎంతో నేర్చుకోవాలని, వీరందరూ కూడా ఒకే మాట మీద దేవుడు ఏదైతే వారికి ఆ సేవ పరిచయను అప్పగించారో వారి జీవితంలో లోటుపాట్లు ఉన్నప్పుడు కూడా ఆ లోటును వారు గుర్తించకుండా మనము దేవుడిచ్చిన పనిని, ఆయన పనిని మనము జరిగించాలని వారు ఎదురు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా బిడ్డలు లేరే అని చెప్పేసి ఆ లోటు ఎవరికైనా ఉంటుంది కదండి. మనకి ఎంతో ఆస్తి ఉన్నదని ఎవరు అడగరు, కానీ నీకు ఎంతమంది బిడ్డలనే ఎవరైనా అడుగుతారు. వారు ఎంత ధనవంతులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ వీరి జీవితంలో అలాంటి లోటు ఒకటి ఉన్నప్పటికీ కూడా వారు దేవుని పట్ల ఎంతో నీతిగా జీవించారు, ఎంతో యథార్థంగా భక్తిగా జీవించారు. దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతను నుంచి వారు తొలగిపోలేదని ఇక్కడ మనం కనుక మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 22 వచనాల్లో ఒక యవనస్తుడు కనపడతాడు. ఒక యవనస్తుడు దేవుని దగ్గరికి వచ్చి అడుగుతాడు, అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలని చెప్పేసి ప్రభు సన్నిధికి వచ్చి అడుగుతాడండి. అడిగినప్పుడు ఆయన ప్రభు అంటాడు, ఒకసారి మనం చూద్దాం. అక్కడ మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి అక్కడ 22 వరకు ఉంటుందండి. చూడండి, ఇదిగో చదువుప్పుడు ఆయన ఎద్దకు వచ్చి బోధ కూడా నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలని ఆయనని అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే నీవు జీవములో ప్రవేశింపబోని ఎడల ఆజ్ఞలను కైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమింపవద్దని అనునవి అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఇవన్నీ ఇకను నాకు పొదువు ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పూర్ణుడు ఒకటికు కోరిని ఎడవ పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధర్మ కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని ఆత్మతో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయింది. చూడండి, మనం ఇక్కడ యవనస్తులను చూస్తున్నామండి. చూడండి, ఈయన నరహత్య చేయట్లేదంట, వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, ఏ పాపము చేయట్లేదు, పొరుగు వారిని ప్రేమిస్తున్నాడు, తల్లిదండ్రుల్ని సన్మానిస్తున్నాడు. అయినా కూడా ఈయనలో ఒక డౌట్ ఉంది. అంటే నేను నిత్య జీవానికి వెళ్తానా లేదా? అవునా కదా? ఇవన్నీ చేస్తున్నాడు. కానీ ఆయన ఒక డౌట్, ఎందుకంటే ఆయన మిగిలిన ఆస్తిపరుడు. ఇక్కడ దేవుడు మాట్లాడతాడు, ధనం కలిగిన వారు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యము అని ఉంటుంది. సో అది తెలుసు, ఆ ఆజ్ఞ తెలుసు కాబట్టి అక్కడికి వచ్చి దేవుని దగ్గర అడుగుతాడు, అయ్యా నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అంటే ప్రభు అంటాడు, ఇవన్నీ నువ్వు చేయాలి. దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయొద్దు, సో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్పేసి ఇవన్నీ అంటే ఆ యవనస్తుడు అంటాడు, ఇవన్నీ నేను కూడా చేస్తున్నాను. అంటే ప్రభు ఈ యవనస్తుని గద్దిస్తున్నాడా? లేదు, ఇవన్నీ
చేయట్లేదని గద్దించడా? గద్దించినట్లు అక్కడ లేదు, కానీ ఇంకా నీలో ఒకటి కొదువుగా ఉన్నదని చెప్పేసి చెప్తున్నాడు. సో ఈ రోజు మనం ఒకసారి మనం కూడా పరీక్షించుకోవాలి. ఆ యవనస్తుడు అన్ని చేస్తా ఉన్నా కూడా ఆయనలో ఒక లోటు ఉందంట. సో మనము కూడా ఈ రోజు మనము పరీక్ష చేసుకోవాలండి. ఈయన ఆ ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉన్నాడు, కానీ ఇంకా ఆయనలో లోపం ఉందండి. మనము కూడా అనుకుంటాం మనం క్రైస్తవులు కదా, రక్షణ పొందుకున్నాం, మారు మనసు పొందుకున్నాం, మేము చాలా భక్తిగా జీవిస్తున్నాం అనుకుంటాము, కానీ మనలో కూడా ఏదో ఒక లోపం ఉంటుందండి. మన మానవులమే కదండి, మనలో కూడా మనము లోపం ఉంటుంది. ఇక్కడ అంటే పరిపూర్ణగా ఉన్నట్టు అంటే మనము పరిపూర్ణతలో లేమండి. మనము ప్రతిరోజు కూడా పరిపూర్ణతలోకి రావాలంటే ఆయన పాద సన్నిధిలో మనము కూడా ప్రతిరోజు కూడా ఆయన సన్నిధికి వెళ్ళి ప్రభు పాదాల మీద పడి మనము ప్రతిమాలుకోవాలి. ప్రభు నన్ను పరిపూర్ణుడిగా చెయ్యి నాయన. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు అదే చెప్తున్నాడు, నీవు పరిపూర్ణులకు కోరిన పోయి ఏం చేయాలంట, నీ ఆస్తిని అన్ని బీదలకు పంచమని చెప్పి చెప్తున్నాడు. అంటే ఆయనలో ఉన్న కొద్దిగా ఏంటంటే ఆయనలో ఉన్న బలహీనత ఏంటంటే ఆస్తి. సో ఈ రోజు మనలో ఏ బలహీనత ఉందో మనము పరీక్షించుకోవాలి. ఒకవేళ దేనికి మనం ఎడిట్ అయి ఉన్నామో మనకు తెలియదండి. సో మీకు తెలుసు, మనకు తెలుసు, మన హృదయాంతరంగానికి తెలుసు, దేవుడికి మాత్రమే తెలుసు మన బలహీనత ఏమిటో. సో మనం కూడా ఇక్కడ ఈ యవనస్తున్న బలహీనత ఏంటంటే ఆయన ఆస్తిపరుడు కాబట్టి ఆయన ఆస్తిని విడిచిపెట్టి దేవుని వెంబడించడానికి ఆయన ఇష్టపడలేదు. అంటే దేన్ని కోల్పోయాడు? ఆయన నిత్య జీవాన్నే కోల్పోయాడు. ఇవన్నీ కలిగి ఉన్నాడు, కానీ ఉపయోగం ఏమైనా ఉందా? ప్రయోజనం ఏముందా? చూడండి, లోకానికి దూరంగా జీవిస్తున్నాడు, దేవుని రాజ్యంలో ప్రవేశించాలనే ఆశ ఉంది, కానీ ఏముంది? ఆయన ఒక లోపం ఉంది. అది ఏంటంటే ఆయన బలహీనత ఏంటంటే ఆయన ఆస్తి మీద ఆయనకి వ్యామోహం, ఆస్తిని విడిచిపెట్టుకోవడానికి ఇష్టం లేదు. సో ఈ రోజు మనము కూడా ఆలోచించుకోవాలి, ప్రభా నాలో ఏ బలహీనత ఉంది, ఆ బలహీనతను నాలో నుంచి తీసివేయి ప్రభా. అంటే నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ ఆజ్ఞను పాటించాలి. రెండోదిగా నీ బలహీనత నుండి నువ్వు విడుదల కావాలి. ఆ బలహీనత నుంచి నీవు విడుదల కావాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలనేది. ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో వాక్యం నీ ద్వారా మాట్లాడుతండి. ప్రార్థన చేస్తే సరిపోదండి, ప్రార్థన చేసి నువ్వు జవాబు పొందుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు బైబిల్ చదివి తీరాలండి. బైబిల్ చదవకుండా నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు జవాబు ఇట్లేదంటే అది దేవుడి మీద మనము నింద వేయడమే తప్ప అది దేవుడికి తప్పు కాదండి. మనము బైబిల్ చదవాలి. బైబిల్ చదివినప్పుడు నువ్వు ఏ బాధలో ఉండి ప్రార్థన చేస్తున్నావో, అబ్రహాం శారాయి కుమారుని ఇచ్చాడు కదా దేవుడు, అదే విధంగా నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ఇస్తాడని ఒక విశ్వాసంతో ప్రార్థించుకుంటాడు. సో ఆ ప్రార్థించడం బట్టే ఆయన ఇంకో ఏదేదో వాగ్దానం ఇవ్వచ్చు కదా, కానీ అలా ఏ వాగ్దానం ఇవ్వలేదు. కానీ ఆయన ఏదైతే ప్రార్థన చేశాడో అదే ఆయన పొందుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. నిజంగా మనం కూడా ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మన విశ్వాసం నుంచి కనుక ప్రార్థన చేస్తే కనుక ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. మనలో అపనమ్మకం ఉండకూడదండి, అవిశ్వాసం ఉండకూడదు. ఒకసారి మనం పేతురు గ్రంథం చూద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. దేవుడు తగని సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకలే ఉండండి. తగిన సమయం, ఆ సమయం కోసం మనం ఏం చేయాలి? ఎదురు చూడాలండి. ఎదురు చూసి ఆశ కలిగి, నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి ఎప్పుడైతే మనం ఎదురు చూస్తామో అప్పుడే మన జీవితంలో మనము కార్యాలను చూడగలం. ఇక్కడ కూడా ఆయన చూడండి ఆల్మోస్ట్ వృద్ధాప్యంలోకి వచ్చాడు, కానీ ఆయన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఎక్కడో ఒక అపనమ్మకం. ఎందుకంటే ఈయన బలహీనత ఏంటంటే అక్కడ ఆ యవనస్తుడు బలహీనత ఏముందంటే ఆయన ఆస్తి మీద ఆయనకి మక్కువ. ఇక్కడ చూస్తే ఈ వీళ్ళకు ఏముందంటే వీళ్ళు ఏజ్ అయిపోయింది, వయసు అయిపోయింది, ఇది జరుగుతుందా? ప్రార్థిస్తున్నాడు. ఒక పక్క యేసయ్య నాకు బిడ్డలు కావాలని ప్రార్థిస్తూ ఉన్నాడు, ఇంకొక పక్క ఏంటంటే తనకున్న ఆ ఏజ్ని బట్టి ఇంకో పక్క అపనమ్మకం. అబ్రహాంకి ఇచ్చాడు కదా, నాకు కూడా ఇస్తాడు అనే నమ్మకం ఉంది, కానీ మళ్ళీ ఎక్కడో ఒక సందేహం. సో మనము కూడా ప్రార్థించే టైంలో మనం సందేహించి ప్రార్థిస్తే కనుక నువ్వు ఎప్పటికీ కూడా నీ కార్యాన్ని, దేవుడి కార్యాన్ని జీవితంలో చూడలేవండి. సందేహించకూడదు, గుడ్డిగా నమ్మేసేయాలి. అంటే ఆయనకు అసాధ్యం కాదు కదా. మనము మొదటిగా ఏమి నమ్మాలంటే మనం యొక్క దేవుని యొక్క శక్తిని నమ్మాలి, దేవుని యొక్క బలముని నమ్మాలి. ఆయన ఏమై ఉన్నాడో అది నమ్మిన రోజే నువ్వు ఆ విధంగా ప్రార్థించగలవు. ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన మాటను నువ్వు విశ్వసించుకున్న
చేసుకోకుండా ప్రార్థించిన కూడా అది మన జీవితంలో కార్యము చూడలేము, జరగదు కూడా. సో ఆయన అంటున్నాడు, మీరు ప్రార్థించినప్పుడు ఏమైతే మీకు కావాలో అది నమ్మి మేము పొందుకున్నామనే విశ్వాసముతో ప్రార్థించండి, అప్పుడే మీకు అవి అనుగ్రహిస్తాను. అడగండి నేను ఇస్తాను అని చెప్పేసి ఇక్కడ యేసు ప్రభు వారు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఒక వాగ్దానం ఇస్తున్నాడు, మీరు అడగండి నేను ఇస్తానని. సో మీరు ఏదైతే దేవుని మందిరంలో కానీ పర్సనల్గా కానీ ఏదైనా కూడా అడిగిన సమయంలో మీరు ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాన్ని నా జీవితంలో చేస్తాడు. అంటే మా జీవితంలో ఎన్నో చేశాడండి. ఒక రకంగా చెప్పాలంటే మేలులతో మా కుటుంబాన్ని నింపేశాడనే చెప్పాలి. అన్ని గొప్పగా అసలు అవి కూడా అసాధ్యమైన కార్యాలండి. అసాధ్యమైనవి మా జీవితంలో. పోస్టింగ్ విషయంలో ఎలా ప్రార్థించేవాడంటే ఇంకా అంటే 10 రోజులు ఒక జర్నీ ఇస్తారు కదా, బ్రేక్ జర్నీ. ఆ టైంలో మాకు ఇక్కడే కావాలని బెంగళూరులో మేము అప్లికేషన్ ఇచ్చాడు. ఇచ్చిన సమయంలో ఇంకా ఆ 10 రోజుల జర్నీలో ఆయన చేసిన ఒక్క పని ఏంటంటే ఎక్కడికి బయటకు వెళ్ళేవాడు కాదు. ఉదయం లేకటం, బ్రష్ చేయటం, తినటం, మళ్ళీ వెళ్ళటం, ప్రార్థన చేసుకుంటాం, మళ్ళీ మధ్యాహ్నం అప్పటి వరకు ఉంటాం, మళ్ళీ మధ్యాహ్నం రావటం, తినటం, మళ్ళీ ప్రార్థన చేసుకుంటాం. ఇదే నేను అన్నాను, పిచ్చడం అయిపోతావా ఇట్లానే అన్నానండి. నేను పిచ్చి పని పట్టినా, పిచ్చడం అయిపోతా, దేవుడు ఏ కార్యం దేవుడి చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది, నువ్వు ఎందుకు ఇంతగా ఇదైపోతున్నా అంటే కాదు ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేస్తాడని ఆయన విశ్వాసం ఉంచి ఇంకా అదే ఆ 10 రోజులు ఆయన చేసిన పని అదేనండి. ఎంతో మంది అప్లికేషన్ పెట్టుకున్నారు, కానీ దేవుడు నిజంగా అసలు అది ఒక మిరకాలని చెప్పాలని మేమైతే ఊహించలేదు ఆ కార్యాన్ని. దేవుడు ఆ సంవత్సరం అక్కడే ప్రమోషన్ ఇచ్చి అక్కడే మాకు ఒక సంవత్సరం ఉండటానికి దేవుడు కృప చూపాడు. ఇలాంటి గొప్ప కార్యాలు మేము ఎన్నో చూసామండి. దేవుడి మా జీవితంలో మేము దేవునికి సమర్పించుకున్నాక, సమర్పణ అంటే ఏమీ లేదండి అన్ని వదిలేసుకొని రావాలి అట్లా ఏమీ లేదండి. హృదయాన్ని మార్చుకొని దేవుడికి అన్న ఇవ్వటమే అదొక్కటే సమర్పణ. అంటే కొంతమంది అనుకుంటారు మాకున్న ఆస్తిని విడిచిపెట్టాలా, విడిచిపెట్టాలి, నేను ఇలా ఉండాలి అలా ఉండాలి కదండి. నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి నీ హృదయాన్ని, నీ మనసు ఇవ్వండి అంతే చాలు. నీ మనసుని కనుక దేవుడికి అంగీకరించి దేవుడికి ఇచ్చామంటే, అంటే మనం ఇంతకుముందు జీవించిన జీవితం కాకుండా కొత్తగా నువ్వు కనుక జీవించి ప్రభా ఇక్కడ నుంచి నీ కొరకు నేను ఈ విధంగా బతుకుతాను, ఇక్కడ నుంచి ఆ పాపకు జోలికి వెళ్ళను, ఇక్కడ నుంచి ఆ సినిమా చూడను, ఇక్కడ నుంచి ఆ సీరియల్ చూడను, ఇక్కడ నుంచి ఆ త్రాగుడికి వెళ్ళను, ఇక్కడ నుంచి ఆ వ్యభిచారపు దానికి తలంపులకి నేను వెళ్ళను, ఇక్కడ నుంచి నీ ఆజ్ఞ చొప్పున నీకు ఎలా ఇష్టమో అలాగే జీవిస్తానని చెప్పి ఒక తీర్మానం, ఒక నమ్మకం ఉంచి మనకు ఆయన కనుక వెంబడిస్తే గొప్ప కార్యం. అంటే కష్టాలు రావని నేను చెప్పలేదండి, ఎందుకంటే క్రిస్టియన్గా క్రైస్తవుడు ఉంటే ఖచ్చితంగా కష్టాలు వస్తాయి, కానీ అందులో నుంచి గొప్పగా విడిపిస్తాడు. అదే మన దేవుని యొక్క గొప్పతనం. చివరి క్షణం అంటే ఆఖరి క్షణం వరకు కూడా మీరు విశ్వాసాన్ని విడిచిపెట్టదు. ఏ విషయంలో కూడా మీరు ప్రార్థించినట్లయితే కనుక చివరి క్షణం వరకు కూడా, అంటే ఇంకో గంటలో జరుగుతుందంటే గంట కూడా ఆయనకు అవసరం లేదు, ఒక్క క్షణం ఒక్క నిమిషం చాలు ఆయన పరిస్థితిని మార్చగలిగిన గొప్ప దేవుడు. అంత సర్వశక్తిమంతుడు. నేను గ్యారంటీ అండి, ఎందుకంటే మా జీవితంలో ఎన్నో నేను మేలు అనుభవించాలని చెప్తున్నాను కాబట్టి మీరు ఒక్క క్షణం చివరి క్షణం వరకు కూడా మీరు ఓపుతో ఉండి విశ్వాసంతో ఉండి కనుక దేవుని అడిగితే దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన సర్వశక్తిమంతుడు. నా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి, ఆయన సమస్తము కూడా చేయగలిగిన గొప్ప దేవుడు. ఇక్కడ జకరియా జీవితంలో కూడా అదే జరిగిందండి. ఆయన వృద్ధాప్యంలో ఒక పక్క ఆయన ప్రణాళిక కూడా ఉంది, ఎందుకంటే ఆయన వంశంలో నుండి ఆయన గర్భంలో నుండి యోహోను రావాలి, ఆయన యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని సరళం చేయాలని ఉంది కాబట్టి ఆయన ప్రణాళిక కూడా ఉంది. సో మనం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక ఉందండి. ఖచ్చితంగా ఏ ప్రణాళిక అనుకుంటామో వాళ్ళు సేవకులు కదా, వారితోనే దేవుడు ప్రణాళిక వారి మధ్య ఉంటుందేమో అనుకుంటారు, కానీ నువ్వు రక్షించబడిన వ్యక్తి అయితే, నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందుకున్న వ్యక్తి అయితే ప్రతి బిడ్డ పట్ల కూడా ఆయన ఒక ప్రణాళికను, ఒక చిత్తాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి ఈ జకరియా జీవితంలో కూడా దేవుడు ఒక ప్రణాళిక ఏంటంటే ఆయన గర్భంలో నుండి యోహోను రావాలి, యోహోను వచ్చి యేసయ్య మార్గాన్ని సరళం చేయాలని ఉంది కాబట్టి ఆయన చేసిన ఆ యొక్క ప్రణాళికను బట్టి ఆయనకు వృద్ధాప్యంలో కూడా దేవుడు ఆయనకి ఒక కుమారుని ఇవ్వడం జరిగిందండి. ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మనం దేవుడి యందు విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు. నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో, దేని ఏదైతే నువ్వు నమ్మిక ఉంచావో, దేనైతే విశ్వాసం ఉంచుతున్నావో అది దేవుడు చేస్తాడు అనే ఆయన నమ్మకంతో ఈరోజు ఇక్కడ నుంచి మీరందరూ కూడా వెళ్ళాలని దేవుడు ఈరోజు నాతో మనందరితో కూడా మాట్లాడాడని నేను నమ్ముచున్నానండి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.
జీవము కలిగిన దేవాలయాన్ని పొందనాలు స్తుతులు స్తోత్రములైనా ఆశ్చర్యకర అద్భుతకర ఆలోచనకర్త నీకు పొందనాలయ్యా నిశ్చయ తండ్రి నీకు పొందనాలు ప్రభా గొప్ప దేవుడు నా తండ్రి నాయన నిజంగా నేను నాయన మాట్లాడుతున్నది అనుకున్నది ఒకటి కానీ ఇక్కడ మీరు నడిపించిన విధానం ఒకటి నాయన నిజంగా పరిశుద్ధాత్మ నేను నమ్ముచున్నాను ఈరోజు మీరు నాకు నాయన ఖచ్చితంగా మీరే మాట్లాడారు ప్రభా నీకు పొందనాలు నిజంగా నేను మాట్లాడాలనుకున్న అంశము నా తండ్రి ఆ మాటలు వేరు నా తండ్రి కానీ ఇక్కడికి వచ్చినారా ఏ బిడ్డకనైనా ఏ వాక్యం అవసరం ఉన్నదో నా తండ్రి పరిశుద్ధాత్మ ఈ రోజు నేను నమ్ముచున్నానయ్యా ఖచ్చితంగా నాయన మీరేం మాట్లాడారు ప్రభా నాయన ఈరోజు సాధారణ రాకుండా ఎన్నో ఆటంకాలు ఎన్నో అడ్డంకులు కలిగించినప్పటికీ నాయన ఆయా నీ బిడ్డలకు నాయన ఏదో అవసరమైంది నా ప్రభా అందుకే మీరు నన్ను నడిపించిన ప్రభా నాతో అందరితో కూడా మాట్లాడారు ప్రభా మీరు గొప్ప దేవుడయ్యా నువ్వు సర్వశక్తి మంత్రుడు నా తండ్రి అయ్యా నిజంగా మేము నీకు నా తండ్రి యథార్థంగా నీతిగా భక్తిగా జీవిస్తే ఖచ్చితంగా నాయన నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు నా తండ్రి నువ్వు నేను మహిమ గల దేవుడు నా తండ్రి అయ్యా ఆ గొప్ప కార్యాలు నాయన ఆ గొప్ప మేలు మేమే పోగొట్టుకుంటున్నాం నాయన మమ్మల్ని క్షమించయా నీ శక్తిని నీ బలాన్ని మేము ఆశ్రయించట్లేదు కానీ మనుషుల మీద మేము ఆశ్రయిస్తున్నాం నా తండ్రి అయ్యా మనుషులను ఆశ్రయిస్తే అది వ్యర్థము నా తండ్రి నీ సన్నిధిలో నిన్ను ఆశ్రయిస్తే గొప్ప కార్యాలు మేము చూడగలమని ఆ జీవితంలో ఏసయ్యా మీనాయన మాతో మాట్లాడే ప్రతి మాటను బట్టి నీకు పొందనాలు ప్రభా నీతిగా భక్తిగా యథార్థంగా నా తండ్రి నాయన మేము జీవించడానికి సహాయం చేయనైనా మాలో ఉన్న లోపాలను సరి చేసుకుంటున్నా తండ్రి నాయన అయా నీ మహిమ గల కార్యాలు చూసి నాకు నా తండ్రి నీ నిత్య జీవానికి వారసులకు నా తండ్రి అయా మమ్మల్ని అందరూ కూడా ప్రేరేపించినారా మా ద్వారా నా తండ్రి మీరేనైనా మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని అయా నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని అయా ఇక్కడ జకరియా ఎలిజబెత్ ఒక సాక్షిగా నేను మా ముందు ఉంచినందుకునైనా నీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న మనం నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. వచ్చిన పాటను మనం తీసుకొచ్చిన ఆలోచిస్తున్నాను. ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్నను నీవు లేని జీవితము వ్యర్థమేనయ్యా నీ సాక్షిగా ఇలలో బ్రతికెదనయ్యా నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్నను నీవు లేని జీవితము వ్యర్థమేనయ్యా నీ సాక్షిగా ఇలలో బ్రతికెదనయ్యా నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా ప్రేమించి నీరులను తీర్చెదనయ్యా నీ పాత్రగా నన్ను మలచినందుకు ప్రేమించి నీరులను తీర్చెదనయ్యా నీ పాత్రగా నన్ను మలచినందుకు నిన్ను కూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా నిన్ను కూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా నీవెవరనయ్యా యేసయ్యా నీవు చేసిన మేలులకి నీవెవరనయ్యా యేసయ్యా నీవు చేసిన మేలులకి మాట్లాడే దేవుడు కనుక నా తండ్రి మాతో మాట్లాడే తండ్రి నీకు స్తోత్రము నాయన ఇదిగో నాయన నా తండ్రి ఈ విధంగా నా ప్రభా మమ్మల్ని క్షేమాన్ని ఇచ్చి నీ మందిరంలో నా ప్రభా ఈ విధంగా మేము ఉండి నేను స్తుతించుకుని నేను ఆరాధించుకుని నా ప్రభా ఈ సువార్తను మరి ప్రకటించినప్పుడు విని మేము అది సద్వినియోగం చేసుకోవడం ధన్యతను బట్టి నీకు స్తోత్రం నాయన ఇదిగో తండ్రి నాయన విత్తిన ఫలాలు ప్రభా మా పట్ల నా తండ్రి అందరి పట్ల ఫలించేలాగా మీకు సహాయం చేసింది దేవా నీకు స్తోత్రం తండ్రి నాయన ఇదిగో నా తండ్రి నాయన మరి నా తండ్రి నువ్వు ఇచ్చిన వాగ్దానాలను బట్టి నా ప్రభా నీకు వందనాలు స్తుతులు స్తోత్రం నాయన ఇదిగో నా తండ్రి ప్రతి ఒక్క హృదయాన్ని తెరిచి
నా తండ్రి ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడినందుకే మీకు స్తోత్రం నాయన. ముద్రించుకుని నాయన వాటి మార్గాల్లో నువ్వు నడిచేలాగా మీరు సహాయం చేయమని వచ్చిన బిడ్డలందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మమ్మల్ని బలపరి స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని పొందుతున్నాము మా తండ్రి. ఆమేన్. అందరికి ప్రైజ్ కావాలి. మరి నెక్స్ట్ వీక్ బలారం కాబట్టి అందరం ప్రార్థన పూర్వకంగా రెడీ నెక్స్ట్ వీక్ రావాలని మేము చేస్తున్నాము.